ఈ సీజన్లో మనం చేసుకునే మామిడి పచ్చళ్ళని రకరకాల వెరైటీలుగా మనం పచ్చళ్ళు చేసుకుంటాం కదా, అవన్నీ కూడా మీ అందరికీ తోటలోనే చేసి చూపించాలని నాతో పాటు రమగారిని కూడా నేను లాక్కొచ్చేసాను. ఏటా మామిడికాయల పచ్చడి ఊరగాయ అనగానే మార్కెట్ మీద పడి అందరి దగ్గర టేస్ట్ చూసి పళ్ళు పొలవ పట్టుకుని ఎట్లా కొట్లా తెస్తాం. మామిడికాయ పచ్చళ్ళు సెట్లో కాకుండా ఇలా తోటలో చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. అవకాశం ఉంది కదా, మిగతావైతే చేయలేకపోతాం. మామిడి తోటలకి ఏముందండి, మనకి సిటీ అవుట్స్కట్స్లో ఎక్కడ చూసినా దొరుకుతూనే ఉంటాయి. అందులో మనం రైతు ఛానల్ ఉంది. సో ఎంతోమంది రైతులు ఉన్నారు మనకి. ఒక రైతుతో మాట్లాడిన వెంటనే అయ్యో అంతకన్నా నా వచ్చి చేసుకోండి అన్నారు. సో నేను రమగారు అలానే మన టోటల్ టీం అంతా కూడా తోటలో ఉన్నాము. మరి రమగారు ఈరోజు ఏం పచ్చడి చేస్తున్నారు? మామిడితో ఒక 3-4 రకాల పచ్చళ్ళు చేయొచ్చు జయ అన్నారు. 3-4 ఏంటి, ఇంకా ఎక్కువే చేసుకోవచ్చేమో. ఈ రోజు మేము ఒక 3-4 ప్లాన్ చేసుకున్నాం. మరి ఇప్పుడు ఏం పచ్చడి చేస్తున్నారు, దానికి ఇంగ్రీడియంట్స్ ఏంటి రమగారు? మామిడికాయ చెక్కు తీసేసి పులిహోరకి ఎట్లా కోరతాం మనం, క్యారెట్ కూరలాగా. అవునవును. కూరుని కొంచెం సేపు ఎండలో ఉంచితే బాగా నీరు ఊరుతుంది కదా, ఆ నీరంతా కొంచెం తగ్గుతుంది. 1 గంట ఎండలో పెడితే సరిపోతుంది. కొంచెం విశాలంగా పరిచేసి ఎండలో పెట్టేసి నీరు కొంచెం తగ్గగానే ఉప్పు, కారం, ఆవుపిండి, మెంతిపిండి కలిపేయటం. అయితే దీనికి ఒక డిఫరెంట్ వెరైటీలో చేస్తాం మనం. మామూలుగా మెంతులు వేయించి పొడి కలుపుకుంటాం ప్రతిసారి. దీనికి ఏంటంటే మాగాయికి వేసే తాలింపుని ఇందులో వేస్తాం అనమాట. దీనికి ఆవుపిండి కొంచెమే పడుతుంది. ఈ మెంతులు, ఆవాలు కొంచెం నూనెలో వేయించుకోవాలి. వేయించేసి కొంచెం నూనె వేయటం, బాగా ఆ మాత్రం మెంతులు, ఆవాలు 2-3 స్పూన్లు అనుకోండి. ఇవి పెద్ద రసాలు. ఈ సైజు 5 కాయల కోరు. ఈ 5 కాయల కూరకి ఒక 3 స్పూన్ల ఆవాలు, 3 స్పూన్ల మెంతులు వేయించేసేయటం. చక్కగా నున్నగా మెత్తటి పొడి పట్టేసుకోవటం. దాన్ని మేము ఏం చేసేవాళ్ళు అంటే రోట్లో నూరేవాళ్ళు అమ్మ వాళ్ళు. అది కలిపేసేయటం, ఉప్పు, కారం కలిపేసుకోవడం, కొంచెం ఆవపిండి కలిపి పైన తాలింపు వేసుకోవటం. ఈ వెరైటీ ట్రై చేసి చూడండి, చాలా డిఫరెంట్ అరోమా వస్తుంది. ఎంత బాగుంటుందో వాసన. తప్పకుండా అసలు వాసన వస్తే తిందాం అనిపించాలన్నమాట. ఈ కోరు పచ్చడి కూడా మనం ఎండలో గనక 1 గంట సేపు ఉంచితే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ పెట్టింది, ఇంకా స్టిల్ ఎర్రగానే ఉంది. ఇంకా అంత పచ్చడి మిగిలింది. ఇదేంటంటే మనం ప్రయాణాల్లో పట్టుకెళ్ళడానికి హాయిగా ఉంటుంది. చాలా నూనె ఉండదు ఇందులో. కొంచెం నూనె వేసుకుని తాలింపు పెట్టుకుంటాము. ఇంకా ఎక్కువ పొయ్యక్కర్లా. ఈ 5 కాయలకి 1/2 కిలో కంటే కొంచెం 1/2 కిలో చాలు, అంతే సరిపోతుంది. ముక్కల పచ్చడి లాగానే దీనికి కూడా. ఇది మనం చపాతీలకు రాసుకోవచ్చు, స్ప్రెడ్ లాగా, బ్రెడ్ మీద స్ప్రెడ్ లాగా రాసుకుని కొంచెం 2 కీర ముక్కలు పెట్టుకుని తినచ్చు. అతి కారం ఉండదు, పుల్లగా చిన్న కారం ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకవేళ ప్రేక్షకులు కోరికుంటే తీయావకాయ కావాలి అని మీరు అడిగితే కనుక ఆవకాయని మాత్రం ఇక్కడ పెట్టలేం, కానీ తీయావకాయ ఇంకొంచెం ముదురుకాయలు కావాలి. ఇంకో 10 రోజులు పోయాక స్టూడియోలో చేసి చూపిద్దాం. తప్పకుండా. ఓకే. దీన్ని తొక్కు పచ్చడి అంటారు కొన్ని చోట్ల. అవునండి. గీత పచ్చడి అంటారు ఇంకో చోట. ఎందుకు గీకుతామన్నా? గీకుతారు కాబట్టి. అంటే ఇది మనం ఇప్పుడు మన దగ్గర కూరలు ఉన్నాయి. ఇది వరకు ఏం చేసేవాళ్ళు, చాకు తోటే గీరేసేవాళ్ళు మొత్తం. చక్కగా కోరేసుకున్నాం. కోరటము, తురమటము, గీరటము, ఏదైనా సరే అంతే. స్క్రాప్ చేయటం, ఏదైనా సరే స్క్రేప్ చేస్తాం కదా. ఓకే. దీనికి ఏంటంటే ఉప్పు, కారం మెయిన్, ఆవపిండి కొంచెం, మెంతులు, ఆవాలు నూనెలో వేయించి పెట్టుకున్న పొడి మెయిన్. ఓకే. దీనికి మామూలు ఆవకాయ కంటే కూడా ఉప్పు ఎక్కువ పడుతుంది. అవునా? ఉప్పు, కారాలు ఎక్కువ పడతాయి. పదార్థం తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. రాళ్ళ ఉప్పుని ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకున్నాము. ఒక 3/4 గ్లాసు ఉప్పు. ఎప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఎత్తి అందులో పోయకూడదు. అవును, అది బ్యాడ్ ప్రాక్టీస్ అన్నమాట. మనం విడిగా కలుపుకుని పోసుకోవాలి. మొత్తం దాన్ని రెడీ చేసుకుని దీనికి కలుపుకోవాలి. ఫుల్గా కారం, 3/4 గ్లాసు ఉప్పు, 1 గ్లాసు నిండుగా కారం. ఓకే. చాలా కొంచెం చాలండి, ఇంతే. ఉప్పు, కారాలు మెయిన్. ఓకే. సరే. తర్వాత పసుపు, 1 స్పూను పసుపు. ఓకే.
ఇప్పుడు ఇందులో ఈ పచ్చడిలో మెయిన్ మనకి మంచి అరోమా వాసన వచ్చే పదార్థం ఇది. ఇది ఏం చేసామంటే మెంతులు, ఆవాలు. మామూలుగా మెంతులు వేయిస్తే మనకి పసుపు రంగులో వస్తుంది పొడి. నూనెలో మెంతులు, ఆవాలు వేయిస్తే ముదురు రంగులో వస్తుంది. ఇది వేయటం వల్ల ఈ పచ్చడి రంగు మారిపోతుంది అనుకోవద్దు. మారదు. ముదురు రంగులోకి వస్తుంది. చాలా రుచిగా ఉంటుంది. మాగాయ కూడా ఇదే పొడి వేసుకుంటాం. ఎంత ఇవి 2 స్పూన్లు, 2 స్పూన్లు ఆవాలు, ఇన్ని ఒక 3 స్పూన్లు అనుకో. 3 స్పూన్ల ఆవాలు, 3 స్పూన్ల మెంతులు నూనెలో వేసి వేయించేసుకోవాలి. ముదురు రంగు రానివ్వాలి. మెంతులు, ఆవాలు వేగితే గానీ, బాగా వేగితే గానీ నీకు రుచి రాదు. కలిపేసి అందులో కలుపుకుంటాం. ఇది మాగాయ తాలింపుల్లో కలిపే పదార్థం. ఇది ఏంటంటే ఒక 15-16 సంవత్సరాల క్రితం అమ్మ ఉన్నప్పుడు ఒకసారి ఇలా ఊరికే మామిడికాయ కోరి సింపుల్గా సరదాగా చేసి చూసాం. అది ఎంతో ఇంత పచ్చడి చేసింది. ఎక్సలెంట్గా ఉంది. తర్వాత కొంచెం ఎక్కువ చేసాం తర్వాత సంవత్సరం. తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత నుంచి ఇంచుమించు అమ్మ చనిపోక ముందు నుంచే ఎక్కువ పచ్చడి పెట్టుకోవటం మొదలుపెట్టాం. 3-4 నెలలు ఉంటుంది అనుకుని భావించాం. 3 years నుంచి నేను సంవత్సరం అంతా ఉంచుకుంటున్నాను. అంటే ఇంకొక మెథడ్ ఏంటంటే, ఇది మనం పచ్చడి చేసుకుంటాం కదా, మామిడికాయలు విస్తారంగా దొరికినప్పుడు, పుల్లకాయలు దొరికితే కోరేసి కొంచెం ఉప్పు సరిపడా కలిపేసి, ఉప్పు పసుపు కలిపేసుకుని ఒక ఎండ పూర్తిగా ఆ రోజంతా ఎండలో పెడితే బాగా కొంచెం డ్రైగా అవుతుంది. అంటే తడి తగ్గిపోతుంది. డబ్బాలో వేసి పెట్టేసుకోవచ్చు. సంవత్సరం అంతా మనం అన్ని రకాల ఆకుకూర పప్పులో చింతపండుకి ప్రత్యామ్నాయంగా మామిడికాయ వాడుకోవచ్చు. దీన్ని మామిడికాయ పప్పుగా ఒరుగులు చేసుకుని పెట్టుకునే వాళ్ళం కదా. కోరు పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. అసలు అంటే మనకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. ఈ ఒరుగులు బాగా ఎండలో పెట్టాలి. ఇది అంత ఎండక్కర్లా, ఒక రోజు ఎండ పెడితే సరిపోతుంది. చూడు ఏం డిఫరెన్స్ వచ్చింది, కలరు ఏమి రాలేదు కదా, అసలు ఏం అనిపించట్లేదండి. వాసన చూడు, ఇందాకటి వాసనకి దీనికి గుమగుమలాడుతూ స్ట్రాంగ్ గా వస్తుంది ఇప్పుడు స్మెల్. దీని వాసన చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి తప్పకుండా. జయ చూడు, కారం మొత్తం రెడీగా ఉంది కదా, అన్ని కలిపి దీన్ని ఇందులో కలిపేద్దాం. ఇంత పడుతుందా అనిపిస్తుంది కదా? ఓ బ్రహ్మాండంగా పడుతుంది. 5 నిమిషాల్లో మింగేస్తుంది దీన్ని. అవునా? నువ్వు నోట్లో వేసుకుంటే ఇందాకటి పులిపే తెలుస్తుంది. ఒకవేళ ఇది ట్రై చేద్దాం. మామూలుగా మన ఆవకాయ ముక్కలు పచ్చడి పెట్టుకుంటారు. ఈ వెరైటీ కొంచెం తక్కువ చేస్తాం కదా, సరదాగా ట్రై చేస్తామంటే ఒక్క కాయ కూరి దాంట్లో పెట్టుకోండి. ఒక్క కాయ కనుక కోరితే ఈజీగా ఒక 3 టేబుల్ స్పూన్ల ఉప్పు, 4 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూను ఆవపిండి వేయటము. ఇన్ని ఆవాలు, ఇన్ని మెంతులు వేయించండి. ఆ పొడి కలిపేసి తాలింపు పెట్టుకుని చూడండి. 3-4 రోజుల పచ్చడి ఒకవేళ బాగా నచ్చింది అనుకో, హ్యాపీగా మీ సొంత. ఇప్పుడు వీటికి చెప్తాను జయ, నేను ఆవకాయ వాటికి పర్ఫెక్ట్ కొలతలు కావాలి. పర్ఫెక్ట్ కొలత అంటే ఉప్పు పర్ఫెక్ట్గా కావాలి. ఉప్పు లేకపోతే ఆవకాయ పాడైపోతుంది. అవును, ఉప్పు సరిపడా ఉండాలి. కారము, ఆవపిండి మన టేస్ట్ని అనుసరించి. ఎప్పుడు కూడా ఈ కొలతలే పర్ఫెక్ట్ అన్నది అసలు ఉండనే ఉండదు. ఉప్పు పర్ఫెక్ట్ అంతే అంతే. ఆ తర్వాత మిగిలినవన్నీ పూర్తిగా మనదే చాయిస్. మనం పుల్లగా తింటామనుకోండి, కొంచెం ఉప్పు సరిపడా వేసుకోవటం, కారం తగ్గితే ఉప్పు కొంచెం ఉప్పు వేసుకోవటమే, కారం తగ్గించుకోవచ్చు మన ఇష్టం. ఇక చూడు, ఇందాక అలా ఉందా, ఇప్పుడు చూడు మళ్ళీ నీరు చూసావా. కొంచెం కొంచెం వేసి కలుపుకుంటే బాగా ఈవెన్గా చక్కగా కలుస్తుంది. చాలు. ఆవాలు తీసుకో, అన్నీ ఆవాలు తీసుకో. చూడండి అమ్మగారు, ఇంకొన్ని చాలు. ఉండు 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 వేగనే. మెంతులు ఎర్రబడ్డాక ఆవాలు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు మీ ఇష్టం. పప్పులు అవి వేసుకోదలుచుకుంటే జనరల్గా మేము వేయం. మాకు ఊరగాయల్లో పప్పులు వేసుకునే అలవాటు లేదు నాకు. మీ ఇష్టం ఒకవేళ కాదు, ఎందుకంటే ఇవే ముక్కలు కరకరలాడతాయి కదా, వేసేసి ఇప్పుడు. ఓకే, సూపర్. తర్వాత ఇంగువ, చివరికి ఎండుమిర్చి, కరివేపాకు, స్టవ్ ఆపేసి తాలింపు స్టవ్ మించి దించి పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారాక ఒకవేళ వెల్లుల్లిపాయలు వేసుకోదలుచుకుంటే ఇలాంటప్పుడు వేసుకోవచ్చు. దించి పక్కన పెట్టుకోవడం. ఇది పూర్తిగా చల్లారాక మనం పచ్చడిలో కలిపేసుకోవటం. అంతే అంతే. ఓకే, తాలింపు చల్లారిపోయింది. వేసేసుకో. చల్లారిపోయిన తాలింపుని ఎత్తి కలిపేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం నూనెగా కనపడుతుంది, తర్వాత ఏం ఉండదు. ఇది సరిపోతుంది. ఆ కొంచెం తుడిచేసి వేసేసి
ఈ నూనె వల్ల ఉమ్. పచ్చడి ఇంకా కదలకుండా ఉంటుంది, మనం 6 నెలలు ఉంచినా సరే. ఓ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కానీ మీరు అన్నట్లు కొంచెం కాసేపటికి అడ్జస్ట్ అయిపోతుంది. సెటిల్ అయిపోతుందేమో అంత. ఉమ్. ఇది మర్నాడు అక్కర్లా. ఆ. అండ్ మోర్ ఓవర్ ఇది ఇప్పుడే కంచాలో వేసుకుని కలిపేసుకోవచ్చు. ఓ నీకు ఆవకాయ అవి ఒక 2 రోజులు 3 రోజులు ఉండి ఊరాలి. ఊరాలి కదా, లేకపోతే ఆవ చేదు తెలుస్తూ ఉంటుంది. ఆ, దీంట్లో అది ఉండదు. ఓకే ఇందులో ఇప్పుడు ఈ డిష్లో అన్నం వేసుకుని కలిపేసుకుని తలా ఒక ముద్ద తినేయడమే. సూపర్. చూడు ఇందాక నూనె ఎక్కువగా ఉందా, ఆ, ఇప్పుడు ఏది అట్లా. తాగేసింది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడు దీని అవునండి. face. మీ నూనె అంతా పోయింది చూడు లోపలికి అవునవునండి. కదా. ఆ, జాడీలో పెట్టేసుకుందాం. ఓకే. ఇదివరకు ఇలాంటి జాడీలు ఇంత జాడీలు ఉండే రమ్మగారు. అవును, ఇలాంటి ఏ పచ్చడి చేసినా గ్లాస్ బాటిల్లో లేదా జాడీల్లో పెట్టుకోండి. ఉమ్. ప్లాస్టిక్ వాటిలలో స్టీల్ వాటిలలో పెట్టుకోకండి. ఓకే. దీన్ని కనుక తడి స్పూన్లు అవి పెట్టకుండా ఉంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. చక్కగా నిలవ ఉంటుంది, పాడవకుండా. ఇందులో వెల్లుల్లిపాయలు పప్పులు తాలింపులుగా మనకి కావాలంటే ఉమ్. పెట్టుకోవచ్చు, మన మీ ఇష్టం, మీ చాయిస్. ఓకే. ఓకే, ఇందులో కొంచెం అన్నం వేసి కలుపుకుని చూద్దామా టేస్ట్ ఎట్లా తప్పకుండా వచ్చిందో. తప్పకుండా. కలపగానే ఆ. అంటే మొదట మనం పచ్చడి నోట్లో వేసుకుంటే ఉప్పు ఎక్కువ తోస్తుంది మనకి, అవును. ఒక గంటలో ఉప్పు అడ్జస్ట్ అయిపోతుంది. అవును. ఆవకాయ బౌల్లో కూడా ఇలాగే కలుపుతారు, ఉమ్. చాలా ఇళ్లలో కనిపిస్తుంది. నేను ఈ పచ్చడి వరకే. ఇందులో చక్కగా నెయ్యో కొంచెం మంచిగా పప్పు నూనె వేసుకుంటే వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. చూడు టేస్ట్ ఇంకా అంతకంటే అవ్వట్లేదు, డ్రై. ఆహా, ఇంకో ముద్ద కావాలి. ఎంత బాగుందో రమ్మగారు. బ్రహ్మాండంగా ఉంటుంది, అద్భుతం. దాంట్లో డౌట్ ఏం లేదు. ఇక మీరు నెయ్యి వేసుకుంటారా, ఇందులో పచ్చి ఉల్లిపాయలు వేసుకుని తింటారా, మన అవన్నీ ఇష్టం. నా చాయిస్ అయితే పర్ఫెక్ట్ వెన్న ఉంటే ఉమ్. చాలా బాగుంటుంది. అదిరిపోతుంది. ఇంకా. పెరుగు మీద మీగడ నేను వెన్న కూడా వేసుకుంటానండి. రెండు చాలా బాగా టేస్టీగా కుదురుతాయి. ఓకే. ఎప్పుడు ఆవకాయ ముద్దని ఎత్తి వేసుకోకూడదు. ఇదిగో అలా తినాల్సిందే. ఇంకో గంటకి ఇంకా పుల్లగా వచ్చేస్తుంది బయటికి. ఇప్పుడు పులుపు తగలట్లేదు. కాసేపటికి మళ్ళీ పులుపు ఉప్పు కారాలు పీల్చేస్తుంది, పులుపు వస్తుంది. ఓకే. ట్రై చేసి చూడండి. ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు ఈ పాళ్లలో ముందు వెనకాల ఏమైనా ఉంటే మీ పద్ధతి ప్రకారం చేసుకోండి. ఓకే. ఒకవేళ కొత్తగా చేసేవాళ్ళు మీ రుచిని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పచ్చడి చేసుకుని చూడండి. రెండో రోజు ఒకసారి ఉప్పు సరి చేసుకోండి, సరిపోతుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. సూపర్ అండి. డెఫినెట్గా మీరు అందరూ కూడా ట్రై చేయండి. కానీ ఒక మామిడి పచ్చడికే ఈ అవకాశం ఏమో రమ్మగారు, బయటకు వచ్చి తోటలో చేసుకునేంత అవకాశం దీనికి ఒకదానికే ఉంటుందేమో. మామిడికాయ ఊరగాయలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఈ వీడియోని మీరంతా ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నామండి. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. అలానే మీ కామెంట్స్ కూడా మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.